ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం శ్రీ మాత్రే నమః. గురువుగారి పాదాలకు నమస్కారాలు. నా పేరు రాధ. మాది పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను ప్రస్తుతానికి కొన్ని కారణాల వల్ల మా అమ్మాయి వాళ్ళ దగ్గర బెంగుళూరులో ఉంటున్నాను. నేను ఈ పీఠంలోకి మా అబ్బాయి అంటే అల్లుడు గారి వల్ల రాగలిగాను ఈ పీఠంలోకి. ఫస్ట్ తను పీఠంలో జాయిన్ అయ్యి సాధన చేసుకొని అంతా సిద్ధి పొందాక నేను పీఠంలోకొచ్చాను. అయితే తను ఇక్కడ చేసుకున్నన్ని రోజులు స సాధన చేసినన్ని రోజులు నేనిక్కడ బెంగుళూరులో లేను. గుంటూరులో ఉన్నా. అంటే సాధన ఎలా చేయాలి? ఏంటి? అనేది గూడా నేను చూడలేదు. ఎలా చేస్తున్నారు అనేది గూడా నేను చూడలేదు, చేయలేదు. తర్వాత ఆహ్, నేను వచ్చాక మా అమ్మాయి వాళ్ళు చెప్పారనమాట. "ఇట్లా సాధన చేసుకో మమ్మీ నువ్వు గూడా చాలా బావుంది. సాధన వల్ల అమ్మవారు కనిపిచ్చారు. అనుభవాలు గూడా వచ్చాయి" అని చెప్పారు మా అమ్మాయి, అల్లుడు. అప్పుడు నేనస్సలు నమ్మలేదు. ఈ అనుభవాలు రావడం ఏంటి? అమ్మవారు కనిపించడం ఏంటి? అని అసలు తెలియదు గదా నాకు. అట్లే నేను గూడా నమ్మలేదు వాళ్ళు చెప్పినప్పుడు. సరే నమ్మకపోతే నమ్మకపోయావులే. నీకు కనీసం అప్పుడు నాకున్న టెన్షన్స్ వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. కనీసం ఆ మానసిక ప్రశాంతత కోసమైనా సాధన జేసుకో. పీఠంలో గురువుగారి తరపున చేసుకుంటే బావుంటది మమ్మీ చేసుకో అని జెప్పి మా పెద్దమ్మాయి, అల్లుడు వాళ్ళ వల్ల వాళ్ళు చెప్పడం వల్ల పీఠంలోకొచ్చాను. చేస్తాను అని చెప్పాను. తీసుకెళ్ళి చేసుకుంటాను అని జెప్పి గురువుగారికి చెప్పారు వీళ్ళు. చెప్తే అప్పుడు గురువుగారు నాకొక లీడర్‌నిచ్చారు. తను ఫోను జేసి అన్నీ కనుక్కొని ఫోటో పెట్టమన్నారు. నా ఫోటో పెడితే నాకు అర్హత ఉందా? లేదా? అసలు నేను చేయగలనా? లేనా? అన్నీ చూసి గురువుగారు చెప్తారమ్మా మీకు సాధనకి మీరు చేస్తారా? లేదా? అనేది గురువుగారు అర్హత ఉంటేనే మీకు మంత్రం ఇస్తారు అని జెప్పి చెప్పారు వాళ్ళు లీడర్స్. చెప్పినప్పుడు నేను ఫోటో పెట్టాను. అది చూసి గురువుగారు "మీకు అర్హత ఉందమ్మా. నేను అమావాస్యకి మంత్రం ఇస్తాను" అని చెప్పారు. అది వా అమావాస్య అంటే అప్పుడు వారాహి నవరాత్రులు స్టార్ట్. ఫస్ట్ వారాహి నవరాత్రులు నేను మంత్రంతో ఫస్ట్ టైమ్ రావడం వారాహి నవరాత్రులకే వచ్చాను. ఫస్ట్ టైమ్ వారాహి నవరాత్రులు నేనప్పుడు స్టార్ట్ చేశాననమాట. ఆహ్, అమావాస్యకి ఇస్తానని చెప్పారు. ఆ రోజు మంత్రం ఇచ్చారు గురువుగారు. అసలు ఆ మంత్రం తీసుకునే రోజు అక్కడ బెంగుళూరులో మాకు అన్నదాన కార్యక్రమం ఉంది. అన్నదాన కార్యక్రమానికి ఆ రోజు మేము కూరగాయలన్నీ కట్ చేస్తుంటే అసలు అనుకోకుండా ఒక పెద్ద సమస్యొచ్చింది. దానివల్ల అసలు మేము చెయ్యలేము ఇంకా అన్నదానం చేయలేము ఇవాళ ఇంకా ఆగిపోయినట్టే అని అనుకున్నాం అన్నదానం. అసలు ఆ రోజు మా పెద్దల్లుడు లేకపోతే అసలు ఏం జరిగేదో గూడా తెలీదు. అసలు ఆ రోజు ఇప్పటికి తలుచుకున్నా నాకు భయమేస్తది. ఆ సమస్య వచ్చినప్పుడు ఇంక అన్నదానం చేయలేమనుకున్నామసలు. ఆల్‌మోస్ట్ ఇంక ఆగిపోయింది అని అనుకున్నాము. ఇంకా ఎందుకైనా మంచిది గురువుగారికి ఫోను చేద్దామని గురువుగారికి ఫోను చేసి చెప్పారు మా అల్లుడు. చెప్పగానే గురువుగారన్నారు, "ఏమీ గాదు. అన్నీ బాగా జరుగుతాయి. ఇంకేం భయం లేదు. హ్మ్. దాని గురించి మీరు ఆలోచించకండి. మీ పనులు మీరు చేసుకోండి" అని జెప్పి అన్నారు గురువుగారు. అంటే గురువుగారు చెప్పినట్టే ఇంకా మా పనులు మేము జేసుకున్నాము. అన్నీ గురువుగారు చెప్పినట్టే బాగా జరిగాయి. అసలు ఆ రోజు నాకు వారాహి నవరాత్రులు మొదలుపెట్టే రోజు అదే నాకు పెద్ద పరీక్షలాగా అనిపిచ్చింది. ఇంక నేను మొదలుపెట్టనేమో, నేను చెయ్యలేనేమో అనుకున్నా ఇంకా ఆ రోజు. అట్లాంటిది అమ్మవారి అనుగ్రహం వల్ల, గురువుగారి అనుగ్రహం వల్ల నేను మంత్రం తీసుకొని నవరాత్రులైతే చేసుకోగలిగాను ఫస్ట్ టైము. ఇంకా వంటలన్నీ పూర్తయ్యాయి. అసలా వంటల్లో ఉప్పు తగ్గుద్దని గానీ, స్వీట్ కొంచెం పెరుగుద్దని గానీ, ముక్కలెక్కువ ఉడుకుతాయి, కూరగాయలెక్కువ ఉడికిపోతాయి. అట్లా అన్నీ గురువుగారు ముందు రోజే చెప్పారంట. నాకు తెలీదది నేను ఫస్ట్ టైమ్ పీఠంలోకొచ్చినప్పుడు. ముందు చెప్పారంట. గురువుగారు అది ఎంత చెప్పినా గూడా మేము జాగ్రత్తగా చేసాం. అట్లా అయిద్దేమో అని చాలా జాగ్రత్తగా చేసాం. అయినా గూడా గురువుగారు చెప్పినట్టే కొద్దిగా స్వీట్ ఎక్కువవ్వడం అట్లా జరిగింది. అప్పుడే అనిపించింది నాకు గురువుగారికి చాలా శక్తి ఉంది అని. ఆ రోజే నాకు గురువుగారి మీద చాలా నమ్మకం కలిగింది. అలా చెప్పడం ముందే అన్నీ చూసి చెప్పడం అన్నది చాలా బాగా అనిపించింది. ఇంకా అంతే గురువుగారు చెప్పినట్టే అన్నీ చాలా బాగా జరిగాయి. అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరిగింది ఆ రోజు. ఇంగ అన్నదానం చేసొచ్చాము. చేసొచ్చాక ఇంగ నైట్ వారాహి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు గూడా ఇంట్లో అందరం చేసుకున్నాము. నేను, మా పెద్దమ్మాయి, మా అల్లుడు అందరం చేసుకున్నాము.
వారాహి నవరాత్రులు చేసుకున్నాక పీఠం తరపున చేసుకోవడం గాని, పీఠంలోకి ఆ రోజే కదా రావడం, మా అమ్మాయి గాని నేను గాని ఫస్ట్ టైం చేసుకోవడం. ఆ రోజు గురుగారు మంత్రం ఇచ్చారు, చేసుకున్నాము. ఫస్ట్ రోజు మంత్రం చేసేటప్పుడు నాకేం అర్థం కాలే, అసలు ఎలా చేయాలి ఏంటి అన్నది తెలియదు కదా. అప్పుడు నాకు లీడర్స్ చెప్పారు, ఇట్లా చేయాలి, గణపతి ప్రార్థన, గురు ప్రార్థన, ఆ తర్వాత ఇట్లా పీఠం పేరు చెప్పుకోవాలి, అమ్మవారిని తలుచుకోవాలి, మనం గోత్రనామాలు చెప్పుకోవాలి, ఆచమనము, ఇవన్నీ అసలు అంతకు ముందు తెలియదు నాకేమి. అప్పుడు చేసుకునేటప్పుడే వాళ్ళు చెప్పారు, అన్ని గ్రూప్ లీడర్స్ చెప్పారు నాకు. వాళ్ళ వల్లే తెలుసుకున్నాను. తెలుసుకొని చేశాను. అప్పుడు సాధన చేసేటప్పుడు నాకు ఫస్ట్ రోజే ఒక వెలుగు, బ్లూ కలర్ లో ఒక వెలుగు కనిపించింది. ఒక లైటింగ్, ఒక పెద్ద కాంతి, అసలు అది ఏంటిదో కూడా నాకు తెలియదు. అట్లా కనిపించేటప్పటికి నేను అది గురుగారికి ఆ రోజు సాధన అయిపోయిందని చెప్పినప్పుడు చెప్పాను గురుగారికి. చెప్తే తర్వాత గురుగారు సమాధానం ఇచ్చారు, అమ్మవారి అనుగ్రహం ఉందమ్మా, మీరు చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి చెప్పారు. ఇంకా అట్లా వారాహి నవరాత్రులు చేసుకున్నాను ఫస్ట్ టైం నేను. ఇంకా తర్వాత నాకు 3 నెలల తర్వాత నాకు సెకండ్ ఫేజ్ మంత్రం ఇచ్చారు. అప్పుడు నాకు సాధన సరిపోవట్లేదు అని ముందే ఇచ్చేవారు, కానీ నాకు సాధన సరిపోవట్లేదని కొంచెం లేట్ గా ఇచ్చారేమో అని అనుకున్నాను నేను. గురుగారు ముందే చెప్తారు, మన సాధన సరిపోతుందా లేదా, మనం ఎంతసేపు సాధన చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, మన పూజలో మనం పెట్టే నైవేద్యం అమ్మవారికి సరిపోతుందా లేదా, ఇవన్నీ కూడా గురుగారు మొత్తం పూర్తిగా చెప్తారు. మనం పౌర్ణమికి కానీ అమావాస్య కానీ ఫోటోలు పెడతాం కదా, ఆ ఫోటోలు చూసినప్పుడు గురుగారు అసలు మన పూజ గదిలో ఏంటి అన్నది మొత్తం చెప్పేస్తారు గురుగారు. అట్లా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు నాకు. నేను నమ్మలేకపోయా గురువుగారు చెప్తుంటే. అట్లా అనిపించేది, నాకు చాలా బాగా అనిపించేది. ఇంకా సెకండ్ మంత్రం తీసుకున్నాక సెకండ్ మంత్రం నాకు బీజాక్షరాల మంత్రం ఇచ్చారు, అది చేసుకుంటూ ఉన్నాను. కొన్ని రోజులు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లో కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల ఒక నెల బ్రేక్ వచ్చింది. ఒక నెల ఆపాను నేను సాధన. సాధన ఆపినప్పుడు గురువు గారికి చెప్పాను, ఇట్లా ఆపుతున్నా, ఇట్లా అయింది గురువు గారు అంటే ఆపమన్నారు. ఆపి ఒక నిమ్మకాయ దగ్గర పెట్టుకోమ్మా, నిమ్మకాయ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా నిమ్మకాయ దగ్గర ఉంచుకో, నీ దగ్గర అయిపోయినాక తీసేసేయ్ అని చెప్పి అన్నారు. అప్పుడు సాధనలో ఉన్నప్పుడు ఆ నిమ్మకాయ దగ్గర పెట్టుకున్నాను. సాధన చేసేదాన్ని కాదు ఇంకా ఆ నెల రోజులు కూడా. ఆపేసిన, పూర్తిగా ఆపేసిన ఆ నెల రోజులు సాధన. తర్వాత మళ్ళీ ఇక్కడ బెంగళూరు వచ్చాక మళ్ళీ ఆ నిమ్మకాయ పడేసి, వచ్చేటప్పుడే పడేసి వచ్చాను నిమ్మకాయ. తర్వాత ఇంకా సాధన చేసుకునేదాన్ని. ఇక్కడ బెంగళూరు వచ్చాక సాధన చేసుకున్నాను. మళ్ళీ ఇట్లే 6 నెలలు చేసుకున్నాను. 6 నెలలు చేసుకున్న తర్వాత మళ్ళీ అనుకోకుండా మొన్న ఏప్రిల్లో నా ఫోను కింద పడి పగిలిపోయింది, అసలు స్క్రీన్ పోయింది మొత్తం. ఏం కనిపించట్లేదు. సాధన అయితే చేసుకున్న, ఆ టైంలో సాధన చేసుకున్నాలే కానీ గురువుగారికి అప్డేట్ ఇచ్చేదాన్ని కాదు. నాకు వచ్చిన అనుభవాలకి గురువుగారికి ఏం చెప్పలేకపోయా ఆ టైంలో. సాధన అయితే చేసుకున్నా. అట్లా 2 సార్లు నాకు బ్రేక్ వచ్చింది. 2 సార్లు బ్రేక్ రావడం వల్ల నాకు సిద్ధి లేట్ అయిద్దేమో, నేను ఇంకా చాలా రోజులు చేసుకోవాలేమో అని అనుకునేదాన్ని. అట్లా పీఠం తరపున ఎక్కువ రోజులు ఉన్నా ఏం కాదండి, చాలా బాగా అనిపిస్తది. పీఠం తరపున చేసుకోవడమే బాగుంటది. పీఠంలోంచి బయటకు వచ్చాక సాధన కన్నా కూడా పీఠంలో ఉన్నప్పుడు చేసుకునే సాధనే చాలా బాగా అనిపించింది నాకైతే ఇప్పుడు. తర్వాత ఇంకా నేను అసలు నాకు అసలు పూజ గురించి, నేను ఈ పీఠంలోకి రాకముందు నాకు పూజ గురించి అసలు ఏం తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ కూడా అలాగే చేసేది. మా అమ్మమ్మ వాళ్ళు అసలు పూజలు చేసేవాళ్ళు కాదు, ఏంటంటే పొలం పనులు చేసుకునే వాళ్ళు. వాళ్ళు ఎప్పుడో ఈ ఊళ్ళో బొడ్రాయి అని ఉంటుంది కదా, బొడ్రాయికి పెట్టుకునే వాళ్ళు. ఇంకంతే. జాతర ఏదో జరుగుద్ది అక్కడ, జాతరకి వెళ్ళే వాళ్ళు, పొలం దగ్గర చేసుకునే వాళ్ళు, ఏమైనా పూజలు ఉంటే పొలం దగ్గర చేసుకునే పూజల వరకు చేసుకునే వాళ్ళు, అంతే తెలుసు మా అమ్మమ్మ వాళ్ళకి. అంతే మా అమ్మ కూడా, మా అమ్మకు కూడా ఏం తెలియదు. కానీ వాళ్ళు ఏంటంటే ఖమ్మం వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో దీపం పెట్టుకోవడం, అగరబత్తులు పెట్టుకోవడం, ప్రసాదం ఏదో ఒకటి పెట్టుకోవడం, అట్లా మా చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసేది ఇంకా అవే. నేను కూడా అవే చేసుకునేదాన్ని. ఇంకా పెళ్ళైన తర్వాత మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అసలు పూజ చేయరు. ఎందుకో తెలియదు మరి, మా అత్తగారు వాళ్ళు పూజ చేయరు. శ్రావణ మాసంలో మటుకు ముత్యాలమ్మ తల్లికి, పెద్దమ్మ తల్లికి, మాకు పాల్వంచలో పెద్దమ్మ తల్లి ఉన్నారు. పెద్దమ్మ తల్లి జగన్నాథపురం, మా అత్తయ్య వాళ్ళది ప్రాపర్ వచ్చి జగన్నాథపురం. జగన్నాథపురం అంటే పెద్దమ్మ తల్లి అక్కడే వెలిసారు. పెద్దమ్మ తల్లిని బాగా నమ్ముకుంటారు మా అత్తగారు వాళ్ళు. పెద్దమ్మ తల్లికి ఇక శ్రావణ మాసంలో, ప్రతి శ్రావణ మాసంలో పెద్దమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి కోడిని కోసుకోవడం, అవే చేసేది మా అత్తయ్య, ఇంకేం చేసేది కాదు. ఇంకా అట్లా కొన్ని రోజులకి వరలక్ష్మి వ్రతం గురించి తెలిసింది.
మాకైతే మా అత్తగారు వాళ్ళు గాని, మా అమ్మ వాళ్ళు గాని ఏం చేసేవాళ్ళు కాదు. వరలక్ష్మి వ్రతం గాని, దీపావళి రోజు లక్ష్మీ పూజ గాని ఇవన్నీ ఏం చేసేవాళ్ళు కాదు. తర్వాత చుట్టుపక్కన వాళ్ళని చూసి వాళ్ళందరూ చేసుకుంటుంటే వాళ్ళని చూసి మేము చేసుకునేవాళ్ళం. ఈ వరలక్ష్మి వ్రతం గాని, ఆహ్, ముత్యాల అదే దీపావళికి లక్ష్మీ పూజ గాని ఇట్లా చేసుకునేవాళ్ళం. మళ్ళీ ఏంటంటే ఫిబ్రవరిలో మాఘమాసంలో వచ్చి సమ్మక్క సారక్కకు పెట్టుకునేవాళ్ళు. కార్తీక మాసంలో మా అమ్మ దీపాలు ఎలిగిచ్చేది. 365 ఒత్తుల దీపాలు ఉంటాయి గదా! వెలిగిచ్చేది. ఇంకా అవే తెలుసు నాకు. ఇంకా ఈ పూజల గురించి ఇంకేం తెలీదు. పండుగలు ఆ పూజలే ఇంకా వేరే ఇట్లా డైలీ పూజ చేసుకోవాలని గాని, గణపతి ప్రార్థన, గురు ప్రార్థన, ఆచమనం, సంకల్పం ఇవన్నీ అసలు ఏం తెలీదు. ఇక్కడికొచ్చాకే నాకు తెలిసింది. పీఠంలోకొచ్చాకే. అట్లే ఇంకా అట్లా చేసుకునేవాళ్ళం. మా అమ్మాయిలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిందనక గూడా ఇంకా అదే మా పూజ అంటే ఇంక అంతే ఇంకా. అట్లే నేను ఇప్పుడు బెంగుళూరొచ్చాను. బెంగుళూరొచ్చాక రోజు పూజ మామూలుగా అవి చేసుకునేవి గూడా ముత్యాలమ్మ తల్లికైతే శ్రావణ మాసంలో చేసుకునేవి గూడా ఇక్కడ చేసుకోవడానికి వీలు పడదు బెంగుళూరులో. ఇంకా ఆపేసాను పూర్తిగా అవన్నీ గూడా ఆపేసాను. అట్లా అన్నీ ఆపేసేటప్పటికి మరి నాకట్లా చాలా బాధేసేది. చేసుకోలేకపోతున్నా అని చాలా బాధనిపిచ్చేది. ఇంకా నేను ఇట్లా ఏం చేసుకోలేకపోతున్నాననేమో మరి అమ్మవారు నన్ను ఈ సాధనలోకి తీసుకొచ్చారు అని నాకనిపిచ్చింది. ఆహ్, ఇక్కడ పీఠంలోకొచ్చాకైతే నిజంగా చాలా నేర్చుకున్నా నేను. ఆహ్, నేను అసలు గురువుగారు ఉంటారు. గురువుగారి దగ్గర మంత్రం తీసుకొని ఇట్లా సాధన జేస్తారు అని గాని అసలు ఎప్పుడు తెలీదు. నేనెప్పుడు వినలేదు గూడా ఎక్కడ. మామూలుగా అసలు గురువుగారి కోసం నాకు తెలీదు. వెతకాలని గూడా తెలీదు. అసలెక్కడ చూడలేదు నేను గురువుగారి కోసం గూడా. అట్లాంటిది నాకు గురువు దగ్గర మంత్రం తీసుకొని సాధన చేసే అవకాశాన్ని అమ్మవారే నాకిట్లా దారి చూపిచ్చారు అని నేను చాలా సంతోషిచ్చాను. ఆహ్, అప్పుడు ఇంకా చెప్పా గదా! పీఠంలోకొచ్చాక లీడర్ ఫోను జేసి పీఠం నియమాలు, గ్రూప్‌లో ఉన్న రూల్స్ అంటే రోజు అప్డేట్ ఇవ్వాలని గాని, మీ సాధన అయిపోగానే ఆహ్, డైలీ అప్డేట్ ఇవ్వాలి. మీకు సాధనలో వచ్చిన అనుభవాల గురించి మీరు చెప్తే గురువుగారు అవి విని మీకు సమాధానం జెప్తారు. అవి ఎందుకట్లా వచ్చింది అన్నది చెప్తారు మీకు అని జెప్పారు. తర్వాత ప్రవచనాలు వినండి. ప్రవచనాల్లో మీకు అర్థమైంది ఒక 10 నిమిషాలు గ్రూప్‌లో పెట్టమని చెప్పారు. అట్లా చెప్తే ఇంగప్పుడు నేను ఫస్ట్ ఫేస్ మంత్రం తీసుకొని స్టార్ట్ అయ్యాను వారాహి నవరాత్రుల్లో. 2023లో గూడా చేసుకున్నాను వారాహి నవరాత్రులు. ఇప్పుడు గూడా ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో గూడా వారాహి నవరాత్రులు జేస్తున్నాను. ఇప్పటికి ఇప్పటి నవరాత్రులకి, అప్పటి నవరాత్రులకి చాలా తేడా ఉంది. ఎందుకంటే అప్పుడు నేనేం తెలియకుండానే అసలు పూజ అంటే ఏంటో గూడా తెలియకుండానే స్టార్ట్ జేసి చేసుకున్నాను. లీడర్స్ చెప్పిన దాన్ని వాళ్ళెలా జెప్తే అలా జేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా అన్నీ తెలిసి నేను గురువుగారి ఆధ్వర్యంలో పూర్తిగా సంతృప్తిగా చేసుకున్నాననిపిచ్చింది ఈసారి. ఈ ఈ పీఠంలోకి రాకముందు నాకసలు వారాహి అమ్మ అంటేనే తెలీదు. వారాహి అమ్మ ఉంటారు అని గాని, అసలు ఆవిడ కాశీకి గ్రామ దేవతని గాని అసలు ఏం తెలీదు నాకు. ఆహ్, ఇక్కడికొచ్చాకే నాకు వారాహి అమ్మ గురించి తెలిసింది. అసల నేను వారాహి నవరాత్రులతో స్టార్ట్ అవ్వడం నాకు చాలా బాగా అనిపిచ్చింది. నేను ఈ వారాహి నవరాత్రులు ఫస్ట్ టైమ్ జేసుకున్నాక తర్వాత చూసాను యూట్యూబ్‌లో గాని, ఆహ్, మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ దగ్గర చెప్తే ఇట్లా వారాహి నవరాత్రులు చేసుకున్నాను అని జెప్తే, అవును మేము గూడా జేసుకున్నాము. మేము విగ్రహం తెచ్చుకొని అభిషేకం చేసుకొని చేసుకున్నాను అని జెప్పి చెప్పారు వాళ్ళు. అప్పుడు నేను చెప్పాను. ఇట్లా నేను గురువుగారి దగ్గర మంత్రం తీసుకొని చేసుకున్నాను. నాకు బాగా అనిపిచ్చింది. అమ్మవారు గూడా నాకు కనిపిచ్చారు అని జెప్పి నేను వాళ్ళకి జెప్పాను. కానీ వాళ్ళు దానికేమి ఇష్టం చూపియలేదు. నెక్స్ట్ ఇయర్ చెప్పు అన్నారు. చెప్పు అంటే ఈ సంవత్సరం ఫోను చేసి వాళ్ళకి చెప్పాను. ఇట్లా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి చేస్తారా అని జెప్పి. వాళ్ళంత ఇంట్రెస్ట్ ఏం చూపియలేదు. నేను ఫోను చేసినప్పుడు సరే చెప్తాంలే అన్నారు. మళ్ళీ కాల్ చేసినప్పుడు వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు నాకు అనిపియలేదు. మేమంతట మేము చేసుకుంటాంలే. మళ్ళీ ఈ అప్‌డేట్‌లు ఇవి మాకు చేతవ్వదు. మేము చెయ్యలేము అట్లా అని జెప్పి అన్నారు. సరేలే మీ ఇష్టము. ఇంకా అది అదృష్టం ఉండాలి. పీఠం తరపున గురువుగారి దగ్గర మంత్రం తీసుకొని జేయాలంటే మీ ఇష్టము అని జెప్పి అన్నాను. ఎప్పట్లాగే నేనింకా వాళ్ళు ఎప్పట్లాగే చేసుకుంటాం అని జెప్పి చెప్పారు. తర్వాత ఇంకా ఈ గురువుగారు జూన్ 30వ తారీఖు వరకే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఏది పీఠంని మంత్రోపదేశం తీసుకొని పీఠం తరపున వారాహి నవరాత్రులు చేసుకోవడానికి.
నేను మా పిల్లలకి కూడా చెప్పాను. మా పెద్దమ్మాయికి గాని, మా పెద్దమ్మాయి పోయిన సంవత్సరం చేసుకుంది. కానీ ఈ సంవత్సరం గూడా గురువుగారి ద్వారా చేసుకోవాలి. 30వ తారీఖు వరకే టైము. తొందరగా చెప్పు చెప్పు అంటే గూడా మా పెద్దమ్మాయి చెప్పలేదు. చిన్నమ్మాయి గూడా తనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను చేసుకోలేనులే అమ్మ నా వల్ల అవ్వదు అని జెప్పి అంది. కానీ ఎందుకో తెలీదు మరి అమ్మవారి అనుగ్రహమో ఏంటో తెలీదు గానీ ఎల్లుండి నవరాత్రులు స్టార్ట్ అయితాయనంగా ముందొచ్చి నేను చేసుకుంటాను అని చెప్పి చెప్పింది. నేను చేస్తాను గురువుగారిని అడుగమ్మా అని చెప్పి చెప్పింది మా చిన్నమ్మాయి. పెద్దమ్మాయి కూడా అంతే వచ్చి అడిగింది. నేను చేస్తానమ్మా చెప్పు గురువుగారికి అని చెప్పి. కానీ గురువుగారు మనకి 30వ తారీఖు వరకే సమయం ఇచ్చారు. ఇంకా అంతే ఇవ్వరు గురువుగారు. అడగను నేను అని చెప్పి చెప్పాను. వాళ్ళు గురువుగారి ద్వారా కాకుండా మామూలుగా చేసుకుంటాము అని చేసుకున్నారు. మా చిన్నమ్మాయికి కూడా అదే చెప్పా. చేసుకో నువ్వు కావాలంటే ఎట్లా చెయ్యాలి ఏంటి అనేది నేను చెప్తాను. దాన్ని బట్టి నువ్వు చేసుకో మరి గురువుగారి ద్వారా అయితే ఈ సంవత్సరం కుదరదు. నెక్స్ట్ ఇయర్ చేసుకుందువు గాని అని చెప్పి చెప్తే సరేలే అని చెప్పి తను సొంతంగా చేసుకుంది ఈ సంవత్సరం. కానీ వాళ్ళు హ్మ్. ధ్యానం చేసుకునేటప్పుడు వాళ్ళకి ఎట్లాంటి అనుభవాలు రాలేదంట. చేసుకున్నా అమ్మ గంట, గంటన్నర కూర్చున్నా నేను. నాకు ఎట్లాంటి అనుభవాలు గానీ ఏమి రాలేదమ్మా అని చెప్పి చెప్పింది. చెప్తే ఇక అదే తేడా గురువుగారి ద్వారా చేసుకున్న దానికి, గురువుగారు లేకుండా చేసుకున్న దానికి అని అనిపించింది. ఇంకా వాళ్ళతో కూడా అన్ని నైవేద్యం గాని, దిష్టి కార్యక్రమం గాని, గోరింటాకు, ఉద్వాసన ఇవన్నీ గురువుగారు చెప్పినవన్నీ నేను వాళ్ళకి చెప్పి ఇట్లా చేసుకోండి అని చెప్పాను. వాళ్ళు కూడా అట్లాగే చేశారు. కానీ వాళ్ళు చేసుకున్నారు. తృప్తిగా చేసుకున్నారు గానీ, అమ్మవారు కనిపించలేదు అన్నది ఒక చిన్న అసంతృప్తి అయితే వాళ్ళకి ఉంది. అని జెప్పి చెప్పారు వాళ్ళు. ఆహ్, అందుకే చెప్పాను గదా! పీఠంలో వచ్చి సాధన జేయాలంటే చాలా అదృష్టం ఉండాలి అని జెప్పి. ఆహ్, ఈసారి నవరాత్రులు పీఠం తరపున అసలు నేను గూడా పీఠం తరపున చేయలేనేమో అనుకున్నాను. ఎందుకంటే నాకు ఈ నెల జూన్ 30నే సిద్ధి ఉందని జెప్పారు. ఇంకా 6 రోజుల్లో నవరాత్రులు స్టార్ట్ అయితాయి. ఇంకా నేను స్టార్ట్ అవుతాయి. ఇంకా ఈ సంవత్సరం చేసుకోలేనేమో, సిద్ధయిపోయిద్దేమో అని అనుకోని భయపడ్డానసలు. వారాయి నవరాత్రులు పీఠం తరపున చేసుకోవాలి అని ఉంది నాకు. చాలా ఉంది. చేసుకోలేనేమో అనుకున్నాను. కానీ ప్రవచనాలు ఈసారి ప్రతిసారి కరెక్ట్ గానే జెప్తాం. ఎందుకో తెలీదు మరి ఈసారి మేము సాధకులం చాలా మటుకు తప్పు చెప్పాం. చిన్న తప్పు అది. ఆ తప్పు వల్ల మాకు సిద్ధి లేట్ అయింది. 15 రోజులు పెంచారు మాకు. ఆ 15 రోజులకు గూడా మాకొక పరీక్ష పెట్టారు గురువుగారు. 15 రోజులకు ఒక ప్రవచనం ఇచ్చి, ఆ ప్రవచనం 15 రోజుల్లోనే పూర్తి చేయాలి అని జెప్పారు. ఆ 15 రోజులు మామూలుగా అయితే ఒక నెల ఇస్తారు టైము. కానీ ఈసారేంటంటే 15 రోజుల్లోనే పూర్తి చేయాలి అని జెప్పారు. చెప్తే అది అసలు నవరాత్రులున్నాయి. నవరాత్రుల టైంలో ఈ ప్రవచనాలు అసలు పూర్తి చేయగలనా లేదా అని చాలా భయపడ్డాను నేను. కానీ గురువుగారి దయ వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల నేనైతే ప్రవచనాలు పూర్తి చేసి అన్నీ బాగా జెప్పాను. చెప్పిన తర్వాత వారాహి నవరాత్రులు గూడా బాగా జేసుకున్నాను. పీఠం తరపున చేసుకోవడానికే నాకు అమ్మవారు ఇలా జేశారేమో అని జెప్పి అనిపిచ్చింది. ఆహ్, అన్నీ ఇచ్చిన సమయానికి అన్నీ పూర్తి చేయగలిగాను. ఇప్పుడు నాకు సిద్ధయింది. అమ్మవారి దయ వల్ల పీఠం తరపున నవరాత్రులు బాగా చేసుకున్నాను. అమ్మవారే అసలు మా ఇంట్లో 9 రోజులు ఉన్నారు అని అనిపిచ్చింది. మాతో పాటే ఉన్నారు. మాతో చేయించుకున్నారు అని అనిపిచ్చింది. ఇంట్లో అందరం జేశాము. ఇంట్లో అంటే నేను, మా అమ్మాయి, మా అల్లుడు గారు ఆహ్, ఈసారి నా మనవడు గూడా చేశాడు. అంటే కొంచెం సేపు ఎక్కువ సేపు కాదులే గానీ తను చేయగలిగినంత చేశాడు. ఎక్కువ కాకుండా. ఇంకా మేమందరం చేశాము. ఇంకా అఖండ దీపంలో కొలువైనమ్మ మా ఇంట్లోనే తిరుగుతున్నారని అసలు చాలా సార్లు అనిపిచ్చింది మాకు. ఇంకా అఖండ దీపం గూడా అసలు కొండెక్కకుండా గాని, ఆ దీపాన్ని చూసుకోవడం గాని, ఒకళ్ళం గాకపోతే ఒకళ్ళం ఆ దీపాన్ని చూసుకోవడం, దీపం నూనె పోయడం గాని, మధ్యలో మెలుకువ వచ్చినా గూడా ఫస్ట్ దీపం దగ్గరికి లేవగానే ఫస్ట్ దీపం దగ్గరికే ఎళ్లి చూసుకోవడం, అమ్మవారే అక్కడున్నారు అని జాగ్రత్తగా చూసుకున్నాం మేము. చాలా పొద్దున్న లేవగానే గూడా అమ్మవారి దగ్గరికి ఎళ్ళిపోయేవాళ్ళము. ఇంకా చేసేవాళ్ళు. అంత బాగా చేసుకున్నాం మేము ఈసారి వారాహి నవరాత్రులు. ఫస్ట్‌లో అసలు ఏమీ తెలియని నేను ఈసారి నవరాత్రులకి నన్ను లీడర్‌ని చేశారు గురువుగారు. నాకు కొంతమంది సాధకులని ఇచ్చారు. వాళ్ళకి అన్నీ గురువుగారు ఇచ్చేవాళ్ళు. విధి విధానాలు అన్నీ ఇచ్చారు. నవరాత్రులు ఎలా జేసుకోవాలి?
విధి విధానాలు గాని, ఉద్వాసన గాని, కార్యక్రమం గాని ఎట్లా చేయాలి, ఏంటి అన్నది చిన్న పిల్లలకు గూడా అర్థమయ్యేలాగా ఆడియో ఇచ్చారు గురువుగారు. అది విని వాళ్ళకి అర్థమైంది మాకు చెప్పమన్నారు. అందులో గూడా వాళ్ళకేమన్నా డౌట్స్ వస్తే, వాళ్ళకేమన్నా అనుమానాలు గాని అంటే హ్మ్. ఇంకా ఎలా చేసుకోవాలి అని వాళ్ళకేమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళని మమ్మల్ని అడగమన్నారు. వాళ్ళు ఫోను చేసి అడిగేవాళ్ళు. వాళ్ళకి సమాధానం అయితే నేను ఇవ్వగలిగాను ఈసారి. ఆహ్, నాకు తెలియనియి గూడా అడిగారు. తెలియనియి అడిగినప్పుడు నేను గురువుగారిని అడిగేదాన్ని. గురువుగారు వెంటనే చెప్పేవాళ్ళు. అట్లే గ్రూప్‌లో అందరం ఉండేవాళ్ళం. ఒకళ్ళకి కాపోతే ఇప్పుడు ఒకరికొచ్చిన ప్రశ్న ఇంకొకరికొచ్చినప్పుడు మాకు ఆన్సర్ దొరికేది. అట్లా గూడా కొన్ని దొరికాయి మాకు. మాకు చాలా వరకు మేము తెలియని విషయాలు చాలా తెలుసుకోగలిగాము. ఈ కార్యక్రమంలో. ఇంకా అన్నీ గురువుగారు చెప్పడం వల్ల, బాగా చెప్పడం వల్ల మేము బాగా చేసుకున్నాం దానివల్ల అని అనిపిచ్చింది. ఇచ్చిన సాధకులు గూడా ఏమన్నా అడిగినా చెప్తే వెంటనే అర్థం చేసుకునేవాళ్ళు. ఎవరు గూడా ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. బాగా చేసుకున్నారు సాధకులు, వచ్చిన సాధకులు గూడా. వాళ్ళు ఎలా చేసుకున్నారు అనేది వాళ్ళ అనుభవాలు విన్నాను నేను. వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపిచ్చింది. వాళ్ళందరూ గూడా ఈ నవరాత్రుల వల్ల చాలా సంతృప్తిగా ఉన్నారు అని అనిపిచ్చింది. హ్మ్. వాళ్ళు నాకు ఫోను జేసి మరీ జెప్పారు. "అమ్మా బావుంది. మీరు మాకు బాగా సహకరించారు. పీఠం బావుందమ్మా. మేము మళ్ళీ చేసుకుంటాము. ఇంకా నవరాత్రులకి దేవీ నవరాత్రులకి అవకాశం ఉన్నా మాకు చెప్పండమ్మా" అని జెప్పారు. పూర్తి స్థాయి దీక్షలకు గూడా వస్తామని ఒకరిద్దరు జెప్పారు. నాకు ఇచ్చిన సాధకుల్లోనే ఒకరిద్దరు పూర్తి స్థాయి దీక్షలకు గూడా వస్తామని చెప్పారు. చాలా బాగా అనిపిచ్చింది నాకైతే. ఇంకా చెప్పాను నేను పీఠం గురించి. పీఠంలో మీకు ఏ కార్యక్రమం జరిగినా, ఏది జరిగినా మనకి హ్మ్, శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం అని పేజ్ ఉంది. అది ఫేస్‌బుక్‌లో ఉంది, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. మీరు చూసి అక్కడ మనకి గురువుగారు అన్నీ ఆ గ్రూప్‌లోనే పెడతారు. అందులో చూడండమ్మా మీకు తెలుస్తుంది వెంటనే. అందులో మీకేమన్నా అర్థం కాకపోతే మీరు ఏ టైంలోనైనా ఫోన్ చేయండి. మేము లిఫ్ట్ చేస్తాము. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పాను. సరే అమ్మా! మేము ఖచ్చితంగా చేస్తాము అని వాళ్ళు చెప్పారు. వాళ్ళలా అంటున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసిందసలు. ఈ వారాహి నవరాత్రుల వల్ల ఇంత అనుభవాలు పొంది, వాళ్ళు వచ్చిన 9 రోజుల్లోనే ఇన్ని అనుభవాలు పొంది, వాళ్ళు పూర్తి స్థాయి దీక్షలోకొస్తామనడం, మళ్ళీ దేవీ నవరాత్రులు గాని, ఏ నవరాత్రులున్నా మేము చేసుకుంటామని చెప్పడం నాకు బాగా అనిపిచ్చింది. ఆహ్, నిజంగా ఇదంతా నా అదృష్టం అనే అనిపిచ్చింది. హ్మ్. ఈ ఇంకా అమ్మవారి అనుగ్రహంతో, గురువుగారి అనుగ్రహంతో నేను నిజంగా ఈ పీఠంలోకి రావడము, ఇలా చేసుకోవడం, సిద్ధవ్వడము ఇదంతా ఇక నా అదృష్టమనే నేను అనుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ చాలా చక్కగా చెప్పారు. మీ అనుభవాల గురించి, అలాగే పీఠంలోకి వచ్చిన మొదలు అన్ని విషయాల గురించి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. అలాగే మీరు నవరాత్రులు సెకండ్ టైమ్ చేశానన్నారు కదమ్మా! వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారమ్మా? పోయినసారి ఫస్ట్ టైమ్ అసలు నేను పీఠంలోకి రావడమే నవరాత్రులతో వచ్చాను. అప్పుడు చేసుకున్నా గదా! ఎలా ఉంటుంది అన్నది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకని మళ్ళీ ఈసారి గూడా చేసుకోవాలి అనుకున్నాను. పీఠం తరపునే చేసుకోవాలి అని బాగా గట్టిగా అనుకున్నాను. అమ్మవారి అనుగ్రహం వల్ల నేను పీఠం తరపునే చేసుకున్నాను. గురువుగారి దయ వల్ల. నిజంగా అసలు అట్లా చేసుకోవడం నాకు బాగా అనిపిచ్చింది. ఓకే. మంచిదమ్మా. అలాగే పీఠం మీద గురువుగారి మీద నమ్మకం కలిగిన ఏదైనా సన్నివేశం ఉంటే చెప్పండమ్మా? హ్మ్. అన్నదాన కార్యక్రమం ఇందాక చెప్పాను గదా! అన్నదాన కార్యక్రమంలో ఫస్ట్ సారిగా అదే రోజు అన్నదానం ఉంది. అదే రోజు నేను దీక్షలోకొస్తున్నాను. అక్కడ అన్నదాన కార్యక్రమంలో ముందు రోజు చెప్పారంట గురువుగారు నైవేద్యం గురించి గాని, దేవీ దేవత దర్శనాల గురించి గాని, అన్నం కొంచెం పాయసం స్వీట్ ఎక్కువయిద్దని, పెరుగన్నంలో ఉప్పు తగ్గిద్దని చెప్పారు. అది చెప్పారు అని చెప్పారు వాళ్ళు. అది విన్నాను నేను. అన్నదాన కార్యక్రమంలో నేను టేస్ట్ చూసినప్పుడు గూడా సేమ్ గురువుగారు ఎలా చెప్పారో అలాగే అనిపిచ్చింది. అక్కడికి మేము చేసేటప్పుడు చెప్తుంటే గూడా మేము జాగ్రత్తగా చేసాం. అయినా గూడా గురువుగారు చెప్పినట్టే జరిగేటప్పటికి నాకు ఆ రోజే చాలా నమ్మకం కలిగింది. ఇంకా ఇప్పుడు జరిగే అన్నదాన కార్యక్రమాల్లో గూడా నేను స్వయంగా జూస్తున్నాను. గురువుగారు ముందే చెప్పడం, నేను వింటున్నాను, నేను చేస్తున్నాను అన్నీ. హ్మ్.
ఆ రోజు నుంచి నాకు ఫస్ట్ రోజు నుంచే గురువుగారి మీద చాలా నమ్మకం వచ్చింది. ఆ, మా ఇంట్లో పెట్టే నైవేద్యం గురించి కానీ, నాకు వచ్చే అనుభవాల గురించి కానీ, అన్ని గురువుగారు చెప్తా ఉంటే చాలా నమ్మకం మా గురువుగారి మీద నాకు. మంచిదమ్మా. అలాగే ఈ మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంత అయిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమాలని గాని, ఇతర ఖర్చులని గాని ఏమైనా ఖర్చు చేశారా మీరు అమ్మ? ఏం లేదమ్మా, అసలు ఏం అవ్వలేదు. ఖర్చు అన్నది అసలు తీసుకోరు కూడా గురువుగారు. మనం ఇస్తామన్నా తీసుకోరు. అన్న సంతర్పణకి ఇస్తామన్నా కూడా మనం సాధనలో ఉండి సాధన చేసే వాళ్ళకి మాత్రమే వాళ్ళ దగ్గరే తీసుకుంటారు, కానీ వేరే బయట వాళ్ళ దగ్గర అసలు తీసుకోరు. సాధన చేసే వాళ్ళు కూడా మేము ఇస్తాము అని వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి అన్నదానం కోసం ఇస్తేనే తప్పితే గురువుగారు అయితే అడగరు. మనకు చేతనైంది ఒక 11 రూపాయలు ఇచ్చినా చాలు మీరు, అంతేగాని ఇబ్బంది పడొద్దు ఎవరు అంతా అని చెప్పి చెప్తారు గురువుగారు. ఆమ్, వేరే వాళ్ళ దగ్గర అసలు తీసుకోరు ఇంకా. అట్లా నిబంధన పెట్టుకున్నారు గురువు గారు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు. అసలు హోమాలు గాని, అసలు మనకు వచ్చే అనుభవాల గురించి కూడా హోమాలు గాని ఏం చెప్పరు ఖర్చు. మనం చేయగలిగిన దాంట్లోనే చెప్తారు. మనకు వచ్చిన అనుభవం, మీకు ఇట్లా ఫలానా మొక్కు ఉంది, ఆ గుడికి వెళ్ళి కొంచెం అన్నం ఉండి ప్రసాదం లాగా వండుకొని తీసుకెళ్లి పెట్టండి అని అట్లా చిన్న చిన్నవే చెప్తారు, కానీ పెద్ద ఖర్చు అయ్యేవి అసలు ఏమి ఉండవు. గురువుగారు చెప్పరు కూడా అంత. ఓకే అమ్మా, మంచిది. అలాగే పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయమ్మా? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది పీఠం యొక్క మెయింటెనెన్స్? పీఠంలో ఈ నియమాలు ఉండబట్టే మనం ఇట్లా సాధన చేసుకోగలుగుతున్నాము అనిపిస్తది. ఈ నియమాలు లేకపోతే సాధన అంటే కొంతమంది చేస్తారేమో కానీ అందరూ చెయ్యలేరు ఈ నియమాలు అన్నవి లేకపోతే. ఈ నియమాలు ఉండబట్టే మనం డైలీ అప్డేట్ ఇవ్వాలి ఖచ్చితంగా గురువు గారికి, మనం సాధన చెయ్యాలి అనే భయం వల్ల చేస్తారు చాలా వరకు అనిపించింది నాకు. అట్లా చేయలేని వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. అమ్మ అనుగ్రహం ఉంటేనే పూర్తి కనుక రాగలరు అనిపిస్తది. ఆ, దానికోసమైనా సాధన చేస్తాము అంటే. సరే సరే అమ్మా. అలాగే పీఠం సాధకులు మీకు ఎలా సహాయం చేసేవారమ్మా? పీఠంలో నేను ఫస్ట్ వచ్చినప్పుడు అసలు నాకేం తెలియదు అని చెప్పా కదా, ఆ రోజే నాకు ఒక లీడర్ని ఇచ్చారు. ఆ లీడరే ఫోన్ చేసి నాకు పూజ గురించి కానీ, ఎలా మొదలు పెట్టాలి, ఆచమనము ఇవన్నీ కూడా తనే చెప్పింది నాకు. అసలు ముందు తెలియదు అవన్నీ. పిల్లలు చేసుకోమని చెప్పారు, వీళ్ళు చేసుకున్నప్పుడు నేను చూడలేదు కాబట్టి నాకు అసలు ఏం తెలియదు. వాళ్ళే నాకు లీడర్స్ సహాయపడ్డారు, సాధకులే చెప్పారు నాకు ఇట్లా చేసుకోమ్మా అని చెప్పి. నేను ఎప్పుడు ఏది అడిగినా కూడా నాకు ఓపిగ్గా సమాధానం చెప్పేవాళ్ళు. వాళ్ళు చాలా బాగా సహకరించారమ్మా వాళ్ళైతే. ఏది అడిగినా కూడా విసుక్కోకుండా ఏ టైంలో చేసినా కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు. ఓకే, మంచిదమ్మా. అలాగే సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్స్ జరుగుతాయి కదమ్మా, వాటి నుండి మీరు ఏం నేర్చుకున్నారమ్మా? జూమ్ కాల్స్ వచ్చేసి నేను ఫస్ట్ టైం విన్నప్పుడు వాళ్ళ అనుభవాల గురించి చెప్పారు. చెప్పినప్పుడు అవునా ఇట్లా జరుగుద్దా జూమ్ కాల్లో వాళ్ళు చెప్తుంటే, ఆ వాళ్ళ అనుభవాలు, అమ్మవారు వచ్చారని గజ్జల చప్పుడు వినబడిందని అట్లా చెప్పినప్పుడు అవునా ఇట్లా కనబడిద్దా అని అనుకున్నాను. నేను వారాహి నవరాత్రులు చేసుకునేటప్పుడు నాకు మామూలుగా వెలుగు కనిపించింది ఒకసారి, అమ్మవారు నీడలాగా అట్లా కనిపించింది, కానీ ఇట్లా అమ్మవారు కనిపించలేదు ఫస్ట్ టైం జూమ్ కాల్ విన్నప్పుడు. తర్వాత నాకు వచ్చిన అనుభవాలను బట్టి నేను అవన్నీ నమ్మానులే. తర్వాత ఆ వాళ్ళదంతా నిజమేనా అని అనుకున్నాను ఫస్ట్ టైం విన్నప్పుడు. తర్వాత నేను కూడా అనుభవించాను కాబట్టి నాకు కూడా అనుభవాలు వచ్చాయి, నాకు అమ్మవారు కనిపించారు. అవన్నీ చాలా బాగా అనిపించాయి. వాళ్ళ జూమ్ కాల్ వల్ల నేను ఫస్ట్ తెలుసుకుంది శివ గారు ఆ, సాధన ముందుకెళ్ళడానికి ఏం చేయాలి అన్నది. అంటే మన పీఠం పేరు 9 సార్లు జపం చేసుకోమని చెప్పారు. ఆ, దానివల్ల అది నేర్చుకున్నాను నేను ఫస్ట్ టైము. జూమ్ కాల్లోనే విన్నాను నేను అది. అది మళ్ళీ మా ఇంట్లో శ్రీకాంత్ కి చెప్తే, శ్రీకాంత్ 9 సార్లు కాదు 11 సార్లు చేసుకోండి అత్తయ్య అని చెప్పి శ్రీకాంత్ చెప్పడం. దానివల్ల నేను సాధన చాలా ముందుకెళ్ళింది నాకైతే. మన పీఠం పేరు చెప్పుకొని సాధన చేసుకోవడం వల్ల నా సాధన చాలా ముందుకెళ్ళింది. మంచిదమ్మా. అలాగే పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం చెప్పండి అమ్మా. ఫోటో తీసుకున్నారు కదా, ఏమైనా అనుభవాలు ఉంటే చెప్పండి అమ్మా. పీఠం అమ్మవారి ఫోటో కోసం గురువు గారు చాలా కష్టపడ్డారు, అది నేను చూసాను. ఎందుకంటే శ్రీకాంత్ కి ఫోటో పెట్టడం అది చూడడం
గురువు గారు ఒక శ్రీకాంతే కాదు, చాలా మందిని అడుగుంటారేమో నాకు తెలియదు. నేను అది చూడడం చాలా కష్టపడింది నేను చూశాను. ఆ, ఫోటో చాలా బాగా వచ్చింది. అసలు ఎంత కష్టపడ్డారో, ఎన్నిసార్లు చేశారో నాకు తెలుసు. అసలు అందులో అందరు దేవుళ్ళు ఉండడం, ఈ ఆంజనేయ స్వామి గాని, కాలభైరవుడు గాని, ఆ, అందరూ ఉండడం చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం చూసినప్పుడు, ఫోటో చూసినప్పుడు నేను అమ్మవారి చేతుల్లో ఏమన్నా ఆయుధాలు పట్టుకున్నట్టు ఉంటే బాగుండేది అని చెప్పి అనుకున్నాను. తర్వాత నేను ఇట్లా అని చెప్పి శ్రీకాంత్ అంటే అన్నాడు ఇట్లా, దాని గురించి వివరణ ఇచ్చాడు నాకు. ఇంకప్పుడు నాకు అర్థమైంది. ఉమ్, అట్లా నేను ఆ ఫోటో చూసినప్పుడు కూడా నాకు ఇంకా రెండోసారి, ఫస్ట్ టైం ఫోటో కన్నా సెకండ్ టైం ఫోటో చాలా బాగా అనిపించింది అమ్మా. అంటే ఫస్ట్ టైం ఒక ఫోటో, ఒక ఫ్రేమ్ చూపించారు. దానికన్నా కూడా సెకండ్ టైం, లాస్ట్ టైం ఇప్పుడున్న ఫోటో చాలా శక్తి ఉంది అనిపించింది నాకైతే. మంచిదమ్మా. అలాగే గురువుగారు మీకు విధి విధానాలు ఇచ్చినప్పుడు కానీ మంత్రం ఇచ్చినప్పుడు కానీ మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయమ్మా? ఎలా ఉందమ్మా ఆ పద్ధతి? విధి విధానాలు, గురువుగారు మనకి వారాహి నవరాత్రుల గురించి విధి విధానాలు, పూజా సామాగ్రి ఏం కావాలి, ఏమేం తెచ్చుకోవాలి అని అన్ని మనకి ఆడియో ఇచ్చారు. అంటే ఉద్వాసన గాని, విధి విధానాలు గాని అన్ని మనకి ఇచ్చారు, వీడియోలు ఇచ్చారు. అదంతా మన సాధకులకి అయ్యేలా, ఎవ్వరు మళ్ళీ ఎటువంటి ప్రశ్న రాకుండా చాలా వివరంగా ఇచ్చారు. ఒకవేళ వాళ్ళకి అర్థం అవ్వకపోతే కూడా మనని అడిగి తెలుసుకొని చెప్పమన్నారు. ఏం మళ్ళీ వాళ్ళు అర్థం అవ్వకున్నా కూడా మనకి కాల్ చేసి అడగడం, మనం చెప్పడం, మనకు అర్థమైంది మనం చెప్పడం, చాలా వివరంగా చెప్పారు గురువు గారు. చాలా బాగా అనిపించింది నాకు ఆ పద్ధతి. మంత్రం ఇవ్వడం కానీ, ఎవరికి మంత్రంలో ఇవ్వడంలో వాళ్ళ ఉచ్చారణలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా అని కూడా కనుక్కొని, ఒక్కొక్క సాధకుల దగ్గర తీసుకొని వాళ్ళ ఆడియో విని మళ్ళీ వాళ్ళ తప్పుల్ని సరిదిద్దడం, అసలు నిజంగా చాలా బాగా చేశారు గురువు గారు అనిపించింది నాకు. హలో. ఉమ్. అమ్మా, ఆన్లైన్లో వచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండమ్మా. అంటే మీకు ఆన్లైన్లోనే కదా మంత్రం ఇచ్చారు, ఆ శక్తి గురించి మీరు చెప్పండమ్మా కొంచెం. మనకి ఆన్లైన్ లో ఇచ్చిన, నేరుగా మంత్రం ఇచ్చిన, ఆ మంత్రానికి అదే శక్తి ఉంటుందని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను కూడా ఆన్లైన్ లోనే తీసుకున్నాను మంత్రం. ఆ, నాకైతే అంతా మంచిగానే జరిగింది. ఆ, ఎలాగైనా ఒకటే మంత్రం తీసుకోవడం అన్నది, గురువుగారు నేరుగా ఇచ్చిన, ఆన్లైన్ లో ఇచ్చిన, దానికి ఒకటే శక్తి ఉంటది అనేది నేను నమ్ముతాను. ఆ శక్తిని కూడా నేను చూశాను కూడా, అనుభవించాను కూడా, అందుకని చెప్తాను. మంచిదమ్మా. అలాగే గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాల వివరాలు ఇచ్చారు కదమ్మా, వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండమ్మా. చాలా ఉన్నాయి అట్లాంటివి. మనకు వచ్చిన అనుభవాలకి గురువుగారు ఆ, వాటికి ఎందుకు వచ్చాయి మనకు ఆ అనుభవాలు అనేది చెప్పేవాళ్ళు. మనకి ఉన్న మొక్కుబడులు కానీ, మనకున్న కర్మల్ని బట్టి మనం చేయవలసినవి ఎలా చేయాలి అని కానీ, ఒకసారి నైవేద్యం తీసుకెళ్లి గుళ్ళో పెట్టమన్నారు. ఒకసారి తిరుపతిలో మొక్కు ఉంది, ఆ వెళ్ళి అమ్మవారికి మొక్కులు ఉన్నాయి తీర్చుకోండి అమ్మా అని చెప్పి ఒకసారి, అట్లా అన్ని చెప్పేవాళ్ళు మనకు వచ్చిన అనుభవాల్ని బట్టి. గురువుగారు అన్ని వివరంగా చెప్పేవాళ్ళు. వాటికి నాకు చాలా బాగా అనిపించేది. గురువుగారు చెప్పినట్టే నేను అన్ని చేసుకోగలిగాను. దానివల్ల మన కర్మ తగ్గుతుంది అనేది నా నమ్మకం. గురువు అది. అలాగే మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చిన ఏంటి, వాటిలో కొన్ని చెప్పండమ్మా. నేను ఈ వారాహి నవరాత్రులు చేసుకున్నప్పుడు నాకు మొదటి రోజే, ఫస్ట్ రోజు అట్లా ధ్యానంలో కూర్చోగానే ఒక ఎర్ర చీరలో, ఎర్ర గాజులు, రెడ్ కలర్ బొట్టు పెట్టుకొని, హెయిర్ అంతా లీవ్ చేసుకొని నవ్వుతా, అసలు చాలా బాగా నవ్వుతున్నారు అమ్మవారు. కామాఖ్య గుడి దగ్గర నిలబడి నించొని కనిపించారు. నవ్వుతా అట్లా కనిపించడం నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా ఒకసారి ఆ గాయత్రి అమ్మవారి ఫోటోకై చూసి నేను దండం పెట్టుకొని పూజ చేసుకుంటుంటే, వారాహి అమ్మవారు చాలా స్పష్టంగా, గాయత్రి అమ్మవారిలోనే వారాహి అమ్మవారు చాలా స్పష్టంగా కనబడ్డారు.
అసలు అఖండ దీపం వెలిగి అట్లా కూర్చోగానే నాకు గణపతి వచ్చి మా పూజా మందిరంలో కూర్చున్నట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది నాకు ఆ రోజు. అసలు గణపతే ఉన్నారు పూజ గదిలో అని అనిపించింది. ఇంకా పూజ అయిపోయి ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ, మళ్ళీ కనిపించారు గణపతి. 7, 8 సంవత్సరాల వయసులో ఉన్నారు. చిన్న పిల్లోడి రూపంలో అట్లా వచ్చి అక్కడ కూర్చొని ఉన్నట్టు కనిపించారు. ఇంకొక రోజు పూలు పెడుతుంటే అమ్మవారు ఒక మనిషిలాగే వచ్చి కూర్చోవడం. నేను పూలు ఇటు ఈ ఫోటోకి పెట్టి ఆ ఫోటో పెట్టేటప్పటికి నా చెయ్యి అట్లా అమ్మవారి మీద నుంచి వెళ్ళినట్టు కూడా నాకు అనిపించింది. అమ్మవారు అసలు నిజంగా ఒక మనిషి రూపంలో ఎలా అయితే ఉంటారో అలా కనిపించారు నాకు. గాయత్రి అమ్మవారి లాగే అనిపించారు. మళ్ళీ చూసేసరికి ఇంకా కనిపించలేదు. ఒకసారి నాకు కుడి కాలు ఈ తొడ మీద ఎవరో ఉన్నట్టు చాలా బరువు పెరిగింది కొంచెం సేపటికి. తర్వాత తగ్గిపోయింది అది. అలా అనిపించింది అది నా ఊహ. అట్లా తర్వాత కాసేపటికి కాలు తిమ్మిరి రావడం వల్ల నేను ఆ రోజు అనుకున్నాను అమ్మవారే వచ్చారేమో అని. అసలు ఏం అర్థం కాలేదు నాకు. ఇంకా అఖండ దీపం అయితే ఎప్పుడు అసలు ఇబ్బంది పెట్టలేదు. గదిలో వెళ్ళి దేవుడి పటాలను చూసి దండం పెట్టుకుంటుంటే అసలు ఆ గదిలోకి గాలే కొంచెం కూడా గాలి రాదు. దీపం మాత్రం ఒక్కసారి ఒక వెలుగు పెద్దగా వెలుగు వచ్చి మళ్ళీ చిన్నగా అయ్యేది. ఆ, ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను ఇటు మేము ఫోటోకి అయి చూసి దండం పెట్టుకుంటుంటే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి అమ్మవారు చూడు ఇక్కడ చూడు అని చెప్పి పిలుస్తున్నట్టు నాకు అనిపించింది. ఇంకొకసారి గోవిందనామాలు దేవుడి పటం చుట్టూ తిరుగుతున్నట్టు ఆ అనిపించింది. అట్లా పటం చుట్టూ తిరిగేటప్పుడు కూడా అఖండ దీపంలో ఒక వెలుగు కనిపించింది. ఒక బ్లూ కలర్ లో ఒక వెలుగు పెద్దగా వచ్చింది వెలుగు. అట్లా కనిపించింది నాకు. సంతోషం అమ్మ. అలాగే మీరు సాధనలో ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా తట్టుకున్నారమ్మా మీరు? ఉమ్, నాకైతే ఇబ్బందులు గురువుగారి దయ వల్ల నాకు పెద్దగా ఇబ్బందులు అయితే ఏం రాలేదు ఎప్పుడు కూడా. నాకు వచ్చిన పరీక్షల్ని కూడా గురువుగారికి చెప్తే గురువుగారు వెంటనే చేసేవాళ్ళు, జవాబు ఇచ్చేవాళ్ళు. దాన్ని నేను సరి చేసుకునేదాన్ని. ఒకసారి బాగా నడుము నొప్పి వచ్చింది. నడుము నొప్పి వచ్చి అసలు కూర్చోలేకపోయాను. ఆ నైట్ టైంలో కూడా నేను గురువుగారికి ఫోన్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేశారు. ఒక 15 నిమిషాలు జపం సాధన ఆపి కొంచెం అటు ఇటు తిరిగి కాస్త అమ్మవారి క్షమాపణ చెప్పుకొని కొంచెం తిరిగి అటు ఇటు తిరిగి మళ్ళీ చేసుకో అమ్మా నీకు సరిపోయిద్ది అని చెప్పారు. ఆ, నేను అలాగే చేశాను. అట్లా చేసినప్పుడు ఇంకా నాకు మళ్ళీ నడుము నొప్పి రాలేదు. కాళ్ళు నొప్పులు కానీ నడుము నొప్పి కానీ ఏది వచ్చినా కూడా నేను గురుగారికి వెంటనే కాల్ చేసేదాన్ని. గురుగారు చెప్పేవాళ్ళు. దానివల్ల నాకు జప సాధన బాగా జరిగింది. నాకు ఇప్పుడు ఇంకా వేరే పెద్ద ఇబ్బందులు అయితే ఏం రాలేదు. ఇట్లా చిన్న చిన్నవి వచ్చినా కూడా నేను గురుగారికి చెప్తే అది తీరిపోయేది. నేను జప సాధన బాగా చేసుకున్నాను అనిపించింది నాకైతే. మంచిదమ్మా. అలాగే ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయమ్మా? ఏమైనా లోటు ఏమైనా ఉందమ్మా? చాలా సంతృప్తిని ఇచ్చాయి. అసలు ఏ లోటు రాలేదు. ఇంట్లో అందరం చేసుకోవడం చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మా చిన్నమ్మాయి చేసుకోను తనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ చేసుకోమని నేను ఫస్ట్ నుంచి చెప్తుంటే తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అసలు నేను చేసుకోను అని చెప్పింది. అలాంటిది కూడా వచ్చి చేసుకోవడం నిజంగా నాకు బాగా అనిపించింది. ఆ అమ్మవారే అట్లా దాంతో చేయించుకోవాలి అనుకున్నారేమో. అలా చేయించుకున్నారు అమ్మవారు అని అనిపించింది. కానీ చిన్న లోటు ఏంటంటే గురువుగారి తరపున గురువుగారి ఆధ్వర్యంలో చేసుకొని ఉంటే బాగుండేది అని అనిపించింది. ఆ, ఇంకా ఆ, చాలా బాగా అనిపించింది అమ్మా అందరం అట్లా చేసుకోవడం అన్నది నవరాత్రులు. మంచిదమ్మా. అలాగే పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండమ్మా. పీఠం తరపున నేను ఇప్పటికీ 3 అన్న సంతర్పణ కార్యక్రమాలకి వెళ్ళాను. అన్న సంతర్పణ కార్యక్రమం అంటే ఇంకా చాలా చెప్పొచ్చు. ఇదంతా గురువుగారి సంకల్ప బలం వల్లే జరుగుతున్నాయి. అమ్మవారి అనుగ్రహంతో గురువుగారు అన్న సంతర్పణ కార్యక్రమం గురించి అన్న సంతర్పణ ఎక్కడ పెట్టినా అక్కడ ఎలా జరుగుతుంది, అక్కడ అమ్మవారు ముందే వస్తారు, ఎలా ఏ రూపంలో వస్తారు, ఏ రూపంలో వచ్చి అన్న సంతర్పణ అన్నం ప్రసాదం స్వీకరిస్తారు అన్నది గురువుగారు ముందే అన్ని మనకు చెప్తారు. దేవీ దేవత దర్శనాల గురించి కానీ అన్ని ముందే చెప్తారు గురువుగారు మనకి. ఆ
ఏదైనా అక్కడ వంట ఎలా జరుగుతుంది, ఎవరొస్తారు అన్నది అంత సక్సెస్ఫుల్ గా గురువు గారు అనుకుని, ఎవరి పనులు మనకి అన్న సంతర్పణ కార్యక్రమంలో కూడా మన సాధకులకి ఎవరికి ఏ పని ఒప్పచెప్తే వాళ్ళు కరెక్ట్ గా చేస్తారు అని, ఎవరికి పనులు వాళ్ళకి, వాళ్ళైతే ఈ పని చేయగలరు, వాళ్ళైతే ఇది చేయగలరు అని వచ్చిన సాధకులకు కూడా పనులు అన్ని సమానంగా పంచి అందరూ బాగా చేసేలాగా గురువు గారు ఎప్పటికప్పుడు కనుక్కుంటారు ఫోన్లు చేసి. ఆ, బాగా జరిగిద్ది అన్న సంతర్పణ కార్యక్రమము. అసలు జనాలు అన్నం అంతా వంట కార్యక్రమం అంతా అయిపోయి టేబుల్ మీద సర్దే వరకు కూడా జనాలు కనిపించరు. తర్వాత ఎలా వస్తారో తెలియదు, పెట్టిన 40-45 నిమిషాల్లోనే మొత్తం అయిపోతుంది. అది నిజంగా అది ఒక మెరాకిల్ అనే చెప్పాలి. గురువు గారి దయ వల్ల చాలా జరిగింది అన్న సంతర్పణ కార్యక్రమము. అని మరి సందర్భంలోకి వెళ్ళి చూశాను. ఓకే అమ్మ, మంచిది. అలాగే పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని మానసికంగా గాని ఏదైనా సరే అమ్మ, చెప్పండి అమ్మ. నేను పీఠంలోకి రాకముందు నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను చాలా మానసికంగా చాలా బాధపడేదాన్ని. నేను పీఠంలోకి రావడం కూడా, నేను ఫస్ట్ మా పిల్లలు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఈ అన్న ఇట్లా ధ్యానంలో అది అమ్మవారు కనిపిస్తారు, ఆ, నీకు కనిపిస్తారు, బాగుంటదమ్మా నీకు ఇప్పుడు నేను అర్థం చెప్పినప్పుడు నేను వినలేదు. వినకపోతే అప్పుడు వాళ్ళు చెప్పారు, నీకు మానసికంగానన్నా నువ్వు ప్రశాంతత పొందుతావు, నువ్వు పీఠంలోకి వెళ్ళి సాధన చేసుకుంటే దానికోసమైనా నువ్వు పీఠంలోకి రమ్మని చెప్పారు. నేను వచ్చింది దానికోసమే వచ్చాను. ఆ, నేను వచ్చాక అసలు చాలా మార్పులు చూసాను. నేను అమ్మవారు కనిపించడం నిజంగా చాలా అదృష్టం అనిపించడం అన్నది. ఓకే, మంచిదమ్మా. అలాగే ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ, దేవత గురించి కానీ, గురువు గారి గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఏమి నేర్చుకున్నారమ్మా? ఆ, ఇంకా మానసిక ప్రశాంతత అయితే నాకు చాలా బాగా అనిపించిందమ్మా. ఆ, నా హెల్త్ ఇష్యూస్ చాలా తగ్గాయి నాకు. ఆ ప్రాబ్లమ్స్ నుంచి అయితే నేను బయటపడ్డాను. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ, దేవత గురించి కానీ, గురువు గారి గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉందమ్మా, ఇప్పుడు మీరు ఏమి నేర్చుకున్నారమ్మా? సనాతన ధర్మం గురించి నేను ఇక్కడికి రాకముందు అసలు నాకేమీ తెలియదు. ఇంట్లో పూజ చేస్తున్నా ఫోటోకే చేస్తున్నాం అనుకునే వాళ్ళం కానీ, అక్కడ అమ్మవారు వచ్చి ఉంటారు, అమ్మవారికే మనం చేస్తున్నాం అని కానీ అసలు తెలియదు. పీఠంలోకి వచ్చాకే నాకు మనం అమ్మవారికి చేస్తున్నాము, అమ్మవారు మన ఇంట్లోనే ఉంటారు అని చెప్పి నాకు తెలిసింది. ఇంకా ప్రవచనాల వల్ల నేను చాలా తెలుసుకున్నాను. ప్రవచనాలు ఇంతకు ముందు వినేదాన్ని కాదు. మామూలుగా చాగంటి కోటేశ్వరరావు గారి చూసేదాన్నిలే గాని అట్లా కొంచెం విని బయటకు వచ్చేసేదాన్ని. వినడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు ఇంతకు ముందు. మన పీఠంలోకి వచ్చాక గురువు గారు పెడుతున్నారు కదా ప్రవచనాలు, అవైతే నేను పూర్తిగా వినడం, వాటిలో నాకు అర్థమైనవి మళ్ళీ నేను చెప్పడం అన్నది నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. దానివల్ల నేను చాలా తెలుసుకోగలిగాను. ఇంతకు ముందు అసలు నాకేం తెలియదు కూడా దాని గురించి. నిజంగా నేను చాలా బాగా తెలుసుకున్నాను అమ్మవారి గురించి కానీ, స్వామి గురించి కానీ, శివయ్య గురించి కానీ అన్ని తెలుసుకోగలిగాను. పీఠంలోకి వచ్చాకే సనాతన ధర్మం గురించి తెలుసుకోగలిగాను నేను. మంచిదమ్మా. అలాగే వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి, అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉంటే చెప్పండమ్మా. ఆ, మొదట్లో నేను ఆ, అఖండ దీపారాధన విషయంలో అయితే ఏం లేదు. వారాహి నవరాత్రుల మొదటి రోజు నేను చెప్పాను కదా అమ్మవారు కనిపించారు. అసలు నాకు అట్లా కళ్ళు మూసుకోగానే అమ్మవారు కళ్ళ ముందు కనిపించారు. రెడ్ శారీ వేసుకొని కామాఖ్య కామాఖ్య దగ్గర నిలబడి ఉన్నారు, నవ్వుతున్నారు చూసి. చాలా ప్రశాంత వదనంతో కనిపించారు అమ్మవారు ఆ రోజు నాకు. ఇంకా దాని తర్వాత గణపతి వచ్చి కూర్చోవడము అట్లా కనిపించింది నాకు. ఆ, వారాహి నవరాత్రులు ఇంకా చేసేటప్పుడు ఎప్పటికప్పుడు అఖండ దీపం చూస్తూనే ఉన్నాం మేము ఇంట్లో. అందరం చేసుకోవడం వల్ల ఆ, నూనె పోయడం కానీ, ఒత్తిని చూసుకోవడం కానీ,
అసలు చాలా బాగా చూసుకున్నాము. అమ్మవారు అక్కడ ఉన్నట్టే మాకు అనిపించేది. అందుకని అసలు అక్కడ ఏ గాలి లేకున్నా ఒక్కోసారి పెద్ద వెలుగొచ్చి అట్లా రెపరెపలాడేది. ఇంకా అంతే తప్పితే ఇంకా మాకు అఖండ దీపారాధన విషయంలో ఎటువంటి ఇబ్బంది గానీ ఏమీ కలగలేదు. చాలా బాగా అనిపించింది మాకు అఖండ దీపం పెట్టుకోవడం కూడా. ఓకే, మంచిదమ్మా. అలాగే సొంతంగా ఈ నవరాత్రులు చేసుంటే పూర్తి చేసేవారమ్మా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భయపడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో ఏం చేసేవారమ్మా మీరు? సొంతంగా అయితే నేను అసలు చేసేదాన్ని కాదు. నవరాత్రులు అసలు నాకు తెలియదు. ఈ నవరాత్రులు వారాహి అమ్మవారు ఉంటారని గాని ఉన్నారు అని గాని అసలు నాకు తెలియదు. జప సాధన ఒకటి ఉంటుందని గాని కూడా తెలియదు నాకు. ఇక్కడికి రావడం వల్లే, ఈ పీఠంలోకి రావడం వల్లే ఫస్ట్ సారి నవరాత్రులు చేసుకొని పీఠంలోకి వచ్చాను. పీఠంలోకి వచ్చిన తర్వాతే నేను జపం గురించి గాని సాధన గురించి గాని తెలుసుకోగలిగాను. ఆ, తెలుసుకొని రోజు చేసుకొని గురువుగారికి అప్డేట్ ఇవ్వడం, గురువుగారు నాకు సమాధానం చెప్పడం, అట్లా ఎలా చేయాలి అని కానీ, అన్ని తోటి సాధకులు కానీ అందరూ నాకు చాలా బాగా సహకరించారు. నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది రాలేదమ్మా. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా నేను వెంటనే గురువుగారికి చెప్తే నాకు అది సాల్వ్ అయిపోయేది. నేను ఎటువంటి విషయంలో కూడా ఇబ్బంది పడలేదు. చాలా బాగా జరిగింది నా జప సాధన. వారాహి నవరాత్రులు కూడా చాలా బాగా జరిగాయి మాకు. నాకు చాలా బాగా అనిపించిందమ్మా నవరాత్రులు. మంచిదమ్మా. అలాగే గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతంగా చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందమ్మా? తెలిస్తే చెప్పండమ్మా. చాలా అర్థమైంది. ఎందుకంటే నేను గురుముఖత చేశాను. మంత్రోపదేశం తీసుకొని పోయినసారి గాని, ఈసారి గాని గురుముఖత తీసుకొని చేశాను. గురువు ఆధ్వర్యంలో చేశాను. ఈసారి ఏంటంటే నాకెలా తెలిసింది అంటే, పోయినసారి మా పెద్దమ్మాయి గురువు గారి ఆధ్వర్యంలో చేసింది. ఈసారి గురువు గారు కాకుండా మామూలుగా లాస్ట్ మినిట్ లో వచ్చి చేసుకుంటా అనుకొని ఆ గురు గురువు లేకుండా చేసుకోమని చెప్తే ఇంకా అలాగే చేసుకుంది మా పెద్దమ్మాయి. మా చిన్న అమ్మాయి కూడా లాస్ట్ మినిట్ లో వచ్చి నేను చేసుకుంటా అనడము, తను చేసుకోవడము. ఆ, వాళ్ళు సాధనలో వాళ్ళకి అనుభవాలు పూర్తయ్యాక నేను అడిగేదాన్ని, ఏమన్నా కనిపించారా అమ్మవారు అనుభవాలు ఏమన్నా వచ్చాయా అని. వాళ్ళు చెప్పేవాళ్ళు అసలు మాకు అమ్మవారు కనిపించలేదు, మాకు ఎట్లాంటి అనుభవాలు రాలేదు, ఏదో సాధన చేసుకొని వచ్చాము అంతే అని చెప్పి అనేవాళ్ళు. మా పెద్దమ్మాయి ఏంటంటే పోయినసారి గురుద్వారా చేసుకున్నప్పుడు అమ్మవారి దర్శనం అయింది అని చెప్పేది. ఈసారి ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు అమ్మవారు కనిపించలేదమ్మా అని చెప్పింది. గురుముఖత వస్తే మనకి ఏంటంటే మనకు తెలియని విషయాలు మనం గురువు ద్వారా తెలుసుకోగలుగుతాం. మనకు వచ్చిన చిన్న సందేహాన్ని అయినా సరే మనం గురువుకి చెప్పి గురువు ద్వారా మన సందేహాన్ని తీర్చుకొని దాన్ని మనం చాలా ముందుకు తీసుకెళ్తాం. మన సాధన పెరుగుతుంది కూడా దానివల్ల. గురుతహ లేకపోతే దానివల్ల మనం ఏం చేయలేము. ఇంకా మనం ఎలా చేసుకుంటామో, మనకి ఏ అనుమానం వచ్చినా ఏ డౌట్ వచ్చినా ఇంకా మనమే చేసుకోవాలి తప్పితే ఇంకా మనకి ఎవరు సమాధానం చెప్పరు కదా. దానివల్ల గురుముఖత మంత్రోపదేశం తీసుకొని చేసుకోవడం చాలా మంచిదని నేను చెప్తాను. మంచిదమ్మా. అలాగే అమ్మవారికి గోరింటాకు పెట్టాలని గురువుగారు చెప్పారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? అమ్మవారికి గోరింటాకు పెట్టాలి అన్నప్పుడు అసలు బెంగళూరులో గోరింటాకు దొరకదు. మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా గోరింటాకు కోసం చూస్తే మాకు ఎక్కడా దొరకలేదు. ఈసారి కొత్తగా ఒక 2 నెలలు అవుతుంది మేము ఇల్లు మారినప్పుడు ఇక్కడ ఆవు పాలు దొరుకుతున్నాయి అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటుంటే వాళ్ళ ఇంట్లో ఉంది గోరింటాకు చెట్టు. ఇంకెక్కడ లేదు, అక్కడ ఒక్క చోటే ఉంది. వాళ్ళని అడిగితే కోసుకోమంటారో వద్దంటారో అనుకుంటూ అడిగాను. గురువు గారు చెప్పిన తర్వాతే అడిగాను, అంతకు ముందు నేను అడగలేదు. అడిగితే కోసుకోండి అమ్మా అని చెప్పారు వాళ్ళు కూడా. ఇట్లా అమ్మకి పెట్టడానికి అమ్మా అని చెప్తే వాళ్ళు కూడా కోసుకో అమ్మా అని చెప్పారు. అది తీసుకొచ్చి ఇంకా మధ్యాహ్నం టైంలో తీసుకొచ్చి రుబ్బి సాయంత్రం పెట్టాను అమ్మవారికి. పెట్టినప్పుడు అమ్మవారికి స్వామివారికి చెరుకు గిన్నెలో పెట్టాను. పెట్టాక నా పూజ అయిపోయి పూజ అయిపోయి నేను బయటకు వచ్చేసరికి నాకు కొంచెం లేట్ అయింది. అప్పటికే గ్రూప్ లో అందరూ మా గోరింటాకి ఇట్లా అమ్మవారు ముట్టుకున్నారు, ఇట్లా వేలు ముద్రలు ఉన్నాయి అని చెప్తుంటే అవునా అని చెప్పి అనుకున్నాను. నేను కొంచెంసేపు ఉన్న తర్వాత ఒక 1/2 గంట తర్వాత వెళ్ళి నేను తీసుకొచ్చి చూస్తే మా గోరింటాకులో కూడా అట్లే అమ్మవారి స్వామివారి 2 గిన్నెల్లో కూడా వేలు ముద్రలు ఉన్నాయి. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది, అమ్మవారి గోరింటాకు పెట్టుకున్నారు అని అనిపించింది. ఇట్లా గోరింటాకు పెడతారు అని నాకు ఇదే ఫస్ట్ టైం తెలుసు. మొన్న నేను విజయవాడ వెళ్ళినప్పుడు విజయవాడలో కూడా
అందరూ సారని తీసుకెళ్తున్నారు. ఆ సారెలో వాళ్ళు కూడా గోరింటాకు పెట్టడం ఇవి చూసాను నేను. మేము అమ్మవారిని పెట్టుకుంటాము గానీ గోరింటాకు ఏమి ఉండదు మాకు. పెద్దమ్మ తల్లికి పెట్టుకుంటాము. పెద్దమ్మ తల్లికి పెట్టుకున్నప్పుడు మామూలుగా నైవేద్యం వండుకొని గారెలు చేసుకొని, గారెలు అవి వంటలు చేసుకొని కోడిని కోసుకొని ప్రసాదం నైవేద్యం అది పెడతాం గానీ ఇట్లా గోరింటాకు పెడతారని గాని ఇట్లా అన్ని చేసి పెడతారని మాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. పోయినసారి నవరాత్రులకు కూడా చేయలేదు. ఈసారి నవరాత్రులకి చాలా బాగా చేసుకున్నాం. మంచిదమ్మా. అలాగే ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఉద్వాసన కార్యక్రమం అయితే ఇంకా చాలా బాగా జరిగింది మా ఇంట్లో. ఆ మేము అసలు ఏంటంటే ఉద్వాసన రోజు గురువు గారు చెప్పారు కదా, ముగ్గురిని ముత్తైదుని పిలిచి వాయనం ఇవ్వండి, మీరు ఒకవేళ కావాలి అంటే భోజనాలు కూడా పెట్టుకోండి, పెట్టుకుంటే మంచిది, మీ స్తోమతను బట్టి చేసుకోండి అని చెప్పారు. అంతే తప్పితే ఎక్కువ పోమని ఎక్కువ ఖర్చు చేసుకోమని అట్లా ఏం చెప్పలేదు గురువు గారు. మన స్తోమతను బట్టి చేసుకోండి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మేము భోజనాలు వద్దులే, మామూలుగా తాంబూలం ఇచ్చి పంపిద్దాంలే అని అనుకున్నాము. ఆ సరేలే అనుకొని ముగ్గురు ముత్తైదులు అనుకున్నది మేము అనుకోకుండానే ఐదుగురు అయ్యారు. ఐదుగురు వచ్చారు. మేము పిలిచిన వాళ్ళకన్నా ఇంకా ఇద్దరు ఎక్కువ వచ్చారు. వాళ్ళు ప్రసాదం తాంబూలం ఇద్దామని తాంబూలం ఇచ్చాము. ఆ రోజు అనుకోకుండా ప్రసాదాలు మేము పులిహోర, పొంగలి, దద్దోజనము, సేమియా పాయసము ఇట్లా కొంచెం కొంచెం చేసాం. అమ్మవారికి చెయ్యాలి ఇన్ని రకాలు అని అనుకొని చేసాం. కొద్ది కొద్దిగా చేసాం. వచ్చిన వాళ్ళకి ఏంటంటే మేము ప్రసాదం పెడదామని అనుకున్నాము. ప్రసాదం పెట్టాము. వచ్చిన వాళ్ళు తినేసి "వామ్మో మాకు ఇదే భోజనం లాగా ఉంది, ఇంత పెట్టారేంటి" అని చెప్పి తినేసి వెళ్ళారు. మనస్ఫూర్తిగా తినేసి వెళ్ళారు. ఇంకా ఒక ఆమె అయితే పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ పిల్లలకి కూడా ఇక్కడే మొత్తం తినిపించేసి అసలు చాలా మనస్ఫూర్తిగా చాలా బాగున్నాయి, అసలు అమ్మవారి ప్రసాదం చాలా బాగుంది అని ఆ ఆశీర్వదించి వెళ్ళింది. చాలా బాగా అనిపించింది మాకు. ఆ రోజు మేము భోజనాలు పెట్టొద్దు అనుకున్నాము కానీ భోజనాలు చేసి వెళ్ళారు అమ్మవారి దయ వల్ల. ఆ ప్రసాదమే అంత ఇద్ది అని మేము అసలు అనుకోలేదు. అందరికి సరిపోయేంత ప్రసాదం ఇద్ది అని మేము అనుకోలేదు. అది నాకు నిజంగా అసలు అమ్మవారి అనుగ్రహమే అనిపించింది. అమ్మవారే అట్లా చేశారేమో, భోజనాలు చేపిచ్చే పంపించాలి అని అనుకున్నారేమో, అట్లా చేయించారేమో అని అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. సంతోషం అమ్మా. అలాగే అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు. అది ఎలా అనిపించిందమ్మా మీకు? దిష్టి తీసే కార్యక్రమం అసలు ప్రతిసారి మేము నవరాత్రి వరలక్ష్మి వ్రతము అవన్నీ చేసుకుంటాం కానీ దిష్టి అన్నది అసలు తెలియదు. ఎప్పుడు నేను ఎక్కడ వినలేదు, చూడలేదు కూడా. ఆన్లైన్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అసలు గురువుగారు చెప్పినప్పుడు దిష్టి తీయాలా అని అనుకున్నాము. కానీ బాగుంది దిష్టి తీసి. నిజంగానే మనం ఇంట్లో పిల్లలకి ఎవరైనా చూస్తున్నారు, నలుగురు చూస్తున్నారు అంటేనే మనం దిష్టి తీసుకుంటాము. మనం కొంచెం పిల్లలు కడుపు నిండా తిన్నారు అంటేనే, పిల్లలు తిన్నారు అని మనం అనుకుంటేనే మనదే దిష్టి తగిలిద్దేమో మనం తీస్తాం కదా. అట్లే అమ్మవారికి కూడా మనం 9 రోజులు మనం అమ్మని అంత గొప్పగా పూజ చేసుకొని అమ్మవారు మనకు కనిపించి అమ్మవారు బాగున్నారు అనుకొని అన్ని అనుకుంటాం కాబట్టి ఎవరి దిష్టో కాదు మన దిష్టే తగిలిద్ది ఖచ్చితంగా అని అనిపించింది. గురువుగారు చెప్పేంత వరకు అయితే అనిపించలేదు. గురువుగారు చెప్పిన తర్వాతే అనిపించింది. ఆ రోజు మేము ఆ ముత్తైదులకు పెట్టుకొని వాళ్ళందరూ వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోయాక దిష్టి మా సాధన పూర్తయి మేము పడుకునేటప్పుడు దిష్టి తీసి పడుకున్నాం. పిల్లలకైతే అలాగే తీస్తాం కదా అని మా సాధన అందరి సాధన అయిపోయి ఆ పడుకునేటప్పుడు దిష్టి తీసి ఉప్పుతో గాని గుమ్మడికాయ, నిమ్మకాయ అన్ని రకాలుగా దిష్టి తీసి పడుకున్నాం మేము. ఆ రోజు నిజంగా చాలా తృప్తిగా అనిపించింది నాకు. ఇన్ని రోజులు తెలియని విషయం కొత్తది తెలుసుకున్నాం మేము అని అనిపించింది. ఇంకా తర్వాత నుంచి వరలక్ష్మి వ్రతం చేసుకున్నా, ఏది చేసుకున్నా, లక్ష్మీ పూజ చేసుకున్నా, ఏది చేసుకున్నా మన దిష్టి తగిలిద్ది, అమ్మవారికి దిష్టి తీయాలి అని తెలుసుకున్నాను నేను ఈ దిష్టి తీయడం కార్యక్రమం వల్ల. ఓకే, మంచిదమ్మా. అలాగే అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉందమ్మా? అమ్మవారిని సాగనంపేటప్పుడు గురుగారు పొద్దున్నే 4 గంటలకు లేచి నీళ్ళలో పసుపు వేసుకొని స్నానం చేసి మొహానికి స్త్రీమూర్తులను అయితే మొహానికి పసుపు రాసుకోమన్నారు, కాళ్ళకి పసుపు రాసుకోమన్నారు. రాసుకొని అమ్మవారి లాగే మనల్ని తయారయ్యి మనల్ని అమ్మవారిని బయటికి పంపించేటప్పుడు అట్లా చేయండి అమ్మా అని చెప్పారు గురువు గారు. అట్లే మేము చేసాము. అందరం లేచి స్నానం చేసి తొందర తెల్లారక ముందే పంపించాలి. మేము అందరం 4 గంటలకు లేచి మేము చేసేటప్పటికి
5 అయిపోతుంది, తొందరగా పంపించాలి, తెల్లారక ముందే అమ్మని పంపించాలి అని చెప్పి తొందరగా చేసాము. చేసి పూజ చేసాం. పూజ చేసి అమ్మకి అమ్మ వెళ్ళిరా అమ్మ అని చెప్పి హారతి ఇచ్చి మేము అమ్మని పంపించేటప్పుడు ఏం అనిపించలేదు. అమ్మవారిని బయటికి పంపించి ఆ, ఇంకా లోపలికి వచ్చాక కొంచెం బాధేసింది. అసలు పంపించేటప్పుడే ఎంత హ్యాపీగా పంపించాము, ఎంత సంతోషంగా పంపించాము. ఇంకా లోపలికి వచ్చాక ఎందుకో తెలియదు, కొంచెం ఏదో గుండెంత బరువుగా ఉన్నట్టు, అమ్మ లేదు అని ఇంట్లో మళ్ళీ వస్తారని తెలుసు అయినా కూడా ఎందుకో అట్లా ఆ ఫీలింగ్, ఆ ఒక్క క్షణం, ఎక్కువసేపు కాదు, ఒక క్షణం అట్లా అనిపించింది ఏదో భారంగా. ఇది పెళ్ళయ్యాక మా అమ్మాయిల్ని పంపించా కదా అత్తవారింటికి, పంపించేటప్పుడు ఆ క్షణం, పంపించేటప్పుడు కారు ఎక్కించే వరకు ఎంత హ్యాపీగా ఉండేదో. వాళ్ళు వెళ్ళిపోయి పంపించి ఇంట్లోకి రాగానే కొంచెం అట్లా అనిపించేది. సేమ్ అదే ఫీలింగ్ నాకు ఇప్పుడు అమ్మవారి విషయంలో కూడా సేమ్ అట్లే అనిపించింది. అదే ఫీలింగ్ అదే అనుభవించాను నేనైతే. నాకు చాలా బాగా అనిపించింది అమ్మా. ఇప్పటికి కూడా అసలు చెప్తుంటే కూడా కళ్ళమ్మని నీళ్ళు వస్తున్నాయి. ఓకే అమ్మా, మంచిది. అలాగే మీకు లీడర్స్ గా అవకాశం వచ్చింది కదమ్మా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అసలు నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు నాకు పోయినసారి నవరాత్రులకు అసలు ఏం తెలియని నేను ఈసారి కొంతమంది సాధకులకి వాళ్ళకు వచ్చే ప్రశ్నలకు, వాళ్ళకు వచ్చే డౌట్స్ కి నేను చెప్పగలిగాను సమాధానం. అంత తెలుసుకున్నాను నేను ఈ పీఠంలోకి వచ్చాక. నేను చాలా బాగా చెప్పాను. నాకు ఇచ్చిన సాధకులు కూడా వాళ్ళకి నేను చాలా సహాయం చేశానని వాళ్ళు ఫోన్లు చేసి చెప్తుంటే కూడా నాకు చాలా బాగా అనిపించిందమ్మా. మా మేము నలుగురం ఉన్నాము. నలుగురం మా వల్ల కూడా గురువు గారు దయ వల్ల వాళ్ళందరూ సాధన బాగా చేసుకున్నామని వాళ్ళ అనుభవాలు చెప్తున్నప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపించింది. లీడర్ గా నేను బాగా చేశాను, గురువు గారి దయ వల్ల బాగా చేశాను అని నేను సంతృప్తి పొందానమ్మా. చాలా బాగా అనిపించింది నాకు లీడర్ గా చేయడం అన్నది. ఇంకా ముందు ముందు అవకాశం ఉన్నప్పుడు నేను తప్పకుండా చేస్తాను పీఠం తరపున అని చెప్పి చెప్తున్నాను. మంచిదమ్మా. అలాగే వారితో మీకు సహకారం ఎలా ఉందమ్మా? వాళ్ళందరూ కూడా బాగా సహకరించారు. ఎట్లా అంటే మనం ఏదైనా చెప్పినా కూడా వెంటనే అర్థం చేసుకునేవాళ్ళు. మళ్ళీ వాళ్ళకి వచ్చిన క్వశ్చన్ ని మళ్ళీ 2-3 సార్లు అడగడం కొంతమంది అడుగుతున్నారు అని చెప్పి విన్నాను నేను. కానీ వాళ్ళు ఎప్పుడు విసిగిచ్చలేదు. వెంటనే ఏ చిన్నది వచ్చినా అడిగేవాళ్ళు. చెప్పేదాన్ని మరి నేను చెప్పింది వాళ్ళకి అర్థమయ్యేది అనుకుంటా, మళ్ళీ అడిగేవాళ్ళు కాదు. చాలా బాగా సహకరించారు వాళ్ళు. మళ్ళీ నన్నైతే విసిగిచ్చేవాళ్ళు కాదు. ఫోన్లు చేసినా కూడా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను ఎత్తకుండా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయడం అట్లా ఏం లేదు. మళ్ళీ నేను చూసుకొని నేను చేసే వరకు ఆగేవాళ్ళు. అట్లా చాలా బాగా సహకరించారమ్మా వాళ్ళు కూడా. వాళ్ళందరూ చేసుకొని సంతృప్తిగా మేము బాగా చేసుకున్నామమ్మా అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఓకే, మంచిదమ్మా. అలా లీడర్స్ గా అవకాశం రావడం వల్ల మీకు వచ్చింది లాభమా నష్టమా ఏంటమ్మా? నేను లాభపడ్డామమ్మా. నష్టం అసలు జరగదు మనకి పీఠంలో. లాభపడ్డమే జరుగుతుంది. మనకి మనకి రాని డౌట్స్ కూడా వాళ్ళకి వస్తుంటాయి కొన్ని కొన్ని. దానివల్ల ఇంకా మనకు తెలియని విషయాలు చాలా వరకు తెలుసుకోగలుగుతాము. మనకి కొన్ని వస్తే వాళ్ళకి ఇంకొన్ని వస్తాయి. దానివల్ల ఇంకా తెలుసుకోగలిగానే కానీ నేనేమి నష్టపోలేదు. చాలా బాగా తెలుసుకున్నాను, నేను ఇంకా తెలుసుకున్నాను. సరే, ఓకే, మంచిదమ్మా. అలాగే మీ వల్ల కొంతమంది సాధకులు అమ్మవారి నవరాత్రులు పూర్తి చేసుకోవడం మీరు పొందిన అనుభవం ఏంటమ్మా? నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళు నవరాత్రులు చేసుకొని మేము సంతృప్తిగా ఉన్నాము. మాకు చాలా బాగా కనిపించింది. అమ్మవారు కనిపించారు మాకు. మేము గోరింటాకు పెట్టుకున్నామమ్మా, గోరింటాకు మా అమ్మ స్వీకరించారు, గోరింటాకు పెట్టుకున్నారు మా ఇంట్లో అని చెప్పి చెప్పారు. అప్పుడు నాకు వాళ్ళ సంతోషాన్ని చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ఓ, అందులో ఒక ఆమె కొన్ని కారణాల వల్ల చేసుకోలేకపోయింది. వేరే వాళ్ళతో చేపించింది. వేరే వాళ్ళతో చేపించానమ్మా, నేను చేసుకోలేకపోయాను, కానీ అమ్మవారు నేను కాకుండా వేరే మా చుట్టాలు పెట్టినా కూడా తీసుకున్నారు అమ్మవారు అని చెప్పి తను కూడా చెప్పడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సంతోషం వేసింది. మంచిదమ్మా. అలాగే రోజు చాలా కాల్స్ మెసేజెస్ చేస్తూ ఉండేవారు కదా, మీకు ఇసుకు రాలేదమ్మా? అస్సలు రాలేదమ్మా. వాళ్ళు మనల్ని నమ్ముకొని మనం చెప్తాము అన్న వాళ్ళకి వచ్చిన డౌట్స్ కి మనం సమాధానాలు ఇస్తాము అని వాళ్ళు చేసేవాళ్ళు.
వాళ్ళు అలా చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పినా కూడా వెంటనే అర్థం చేసుకునే వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు మనల్ని విసిగించలేదు. నాకు కూడా అసలు ఎప్పుడు విసుగు రాలేదు వాళ్ళకి చెప్తుంటే. ఒకటికి రెండు సార్లు చెప్పాలనే అనిపించింది కానీ ఆ, విసుగు రాలేదు. అమ్మవారి గురించి చెప్తుంటే ఇంకా చెప్పాలనే అనిపిస్తుంది కదా మనకి. అట్లే అనిపించింది కానీ విసుగు అనేది అయితే ఎప్పుడు రాలేదు. ఓకే, మంచిదమ్మా. అలాగే మీ ఇంట్లో సహకారం ఎలా ఉందమ్మా? సాధకుల విషయంలో కాల్స్, మెసేజెస్ చేస్తూ ఉంటారు కదా, ఆ విషయంలో ఎలా ఉందమ్మా? ఇంట్లో అందరూ బాగా సహకరించారు అసలు. ఎవరు ఏ ఇబ్బంది పెట్టలేదు. ఫోన్ వచ్చినా కూడా నేను చూసుకున్నప్పుడు ఫోన్ వచ్చింది అని చెప్పి తెచ్చి ఇవ్వడం. ఇట్లా ఫలానా వాళ్ళు కాల్ చేశారు మమ్మీ, ఒకసారి రిటర్న్ కాల్ రీకాల్ చేయి మమ్మీ అని చెప్పడం. అట్లా చేశారు కానీ ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలేదు. సహకారం బాగా అందించారని చెప్పొచ్చు. ఓకే అమ్మా, మంచిది. అలాగే గురువు గారు పిల్లల్ని ఎలా పెంచాలి అనేది కొన్ని మాటలు చెప్పారు కదా, మీకు ఏమి అనిపించిందమ్మా? గురువు గారు చెప్పినవన్నీ నిజాలేమ్మా. మనం చేస్తేనే మన పిల్లలకి తెలుస్తుంది. మనం సనాతన ధర్మం గురించి కానీ దేని గురించి అయినా మన మన నుంచే మన పిల్లలు నేర్చుకుంటారు. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదని చెప్పాను కదా. దాని నుంచి మా అమ్మ బయట వాళ్ళ దగ్గర తీసుకొని కొన్ని నేర్చుకొని చేసి, తర్వాత నేను కొన్ని నేర్చుకొని చేసి, ఇట్లా నేను ఇప్పుడు నా పిల్లలకి నేను సనాతన ధర్మం గురించి నేను చెప్పగలుగుతున్నాను. అంతకు ముందు అసలు మా అమ్మమ్మ వాళ్ళదే చూసుకుంటే ఇప్పుడు నేనేం తెలుసుకోలేకపోయేదాన్ని. మన ద్వారే మన పిల్లలకి వస్తుంది అన్నది నేను బాగా నమ్ముతాను. ఎవరి రూపంలోనూ కాదు, నా దగ్గరే నేను చూశాను ఆ విషయాన్ని. ఇప్పుడు మన మనవడు గాని మనవరాలు గాని పూజ విషయంలో గాని ఏదైనా అన్ని నేర్చుకోగలుగుతున్నారు. సనాతన మన నుంచే మన పిల్లలు నేర్చుకుంటారు అన్నది అది అక్షరాల సత్యం. మా గురువుగారు చెప్పిన మాటలన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. అవన్నీ సత్యాలు, నిజాలు కూడా. ఓకే, మంచిదమ్మా. అలాగే చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటమ్మా? ఉమ్, నవరాత్రులు చేసుకుంటే చాలా మంచి అనుభవాలు అమ్మవారు కనిపిస్తారు. అది మనం సొంతంగా చేసుకోవడం కన్నా గురువు గారి ఆధ్వర్యంలో మంత్రం తీసుకొని సాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆ, గురువు లేకుండా చేసేదానికి గురువు గారి ద్వారా చేయడానికి చాలా తేడా ఉంటుంది. అది నేను స్వయంగా చూశాను కూడా ఈ నవరాత్రులకి. మనకి ఏమైనా తెలిసి తెలియక చేసిన పొరపాట్లు ఏమైనా ఉన్నా గురువుగారు సరిదిద్దుతారు. మనం మనకు వచ్చిన డౌట్స్ అడిగినా కూడా మనకి వెంటనే సమాధానం చెప్తారు. ఆ, అన్ని మనకి చెప్పి చేయిస్తారు. ఎలా చేయాలి అనేది అన్ని మనకి ఆడియో రూపంలో ఇవ్వడం కానీ అన్ని చెప్పి చేయిస్తారు. అందుకే వారాహి నవరాత్రులే కాదు, ఏ నవరాత్రులైనా సరే గురువు గారి ఆధ్వర్యంలో చేసుకోవడం చాలా మంచిది. అట్లా చేసుకోవడం వల్ల అమ్మవారు మన ఇంట్లో మనతోనే 9 రోజులు ఉంటారు. మనం మనస్ఫూర్తిగా అమ్మవారికి అన్ని చేసి పెట్టుకోవచ్చు అనేది చాలా నేను నమ్ముతాను. నాకు కలిగిన అనుభవం ఇది, నాకు జరిగింది అని చెప్తాను.